నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. భాగ్యనగర విస్తరణ కోసమే హైడ్రా సేవలు. ఆక్రమణలపై కఠిన నిబంధనలు రూపొందించాలని సీఎం ఆదేశం. అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ ప్రజా విశ్వాసం కోల్పోయిందన్న భాజపా. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలకు కార్యవర్గ నిర్ణయం. ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు భారాసాకు లేదన్న శ్రీధర్ బాబు. పాలన నచ్చే పార్టీలో చేరుతున్నారని మంత్రి స్పష్టీకరణ. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులకు బెయిల్ నిరాకరించిన నాంపల్లి కోర్టు. విచారణ కీలక దశలో ఉండడంతో పిటిషన్ కొట్టివేత. మరోసారి హైదరాబాద్లో పేరిన పోలీసుల తూట. పారిపోతున్న దుండగులపై కాల్పులు, 2 అరెస్ట్. రాజ్యాంగ హత్యా దినంగా జూన్ 25. కేంద్ర నిర్ణయాన్ని ప్రకటించిన హోంమంత్రి అమిత్ షా. నేపాల్లో భారీ వర్షాలకు నదిలో కొట్టుకుపోయిన 2 బస్సులు. 65 మంది గల్లంతు. ప్రయాణికుల్లో 7 భారతీయులు. హైదరాబాద్ మహానగర విస్తరణకు అనుగుణంగా ప్రజలకు విస్తృత సేవలను అందించేలా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ హైడ్రా రూపుదిద్దుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైడ్రా ఏర్పాటు, సంబంధిత విధి విధానాలపై సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. జాతీయ విపత్తుల నిర్వహణ చట్టానికి అనుగుణంగా కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. హైడ్రా వ్యవస్థాక నిర్మాణం, విధి విధానాలపై మరింత అధ్యయనం చేసి కసరత్తు చేయాలని అధికారులకు సూచించారు. జీహెచ్ఎంసీతో పాటు హెచ్ఎండిఏ, వాటర్ బోర్డు, విజిలెన్స్, ట్రాఫిక్, విద్యుత్, పోలీస్ విభాగాలను సమన్వయం చేసుకుని మరింత సమర్థంగా హైడ్రా పనిచేసేలా ఉండాలన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అనధికారిక హోర్డింగ్స్, ఫ్లెక్సీలు తొలగింపు, అపరాధ రుసుము వసూలు బాధ్యతను హైడ్రాకు బదలాయించాలని సీఎం స్పష్టం చేశారు. నాలాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల విషయంలో నిబంధనలు కఠినంగా ఉండేలా అధ్యయనం చేయాలని సూచించారు. జీహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వరకు 2000 కిలోమీటర్ల పరిధిలో హైడ్రా పనిచేయాల్సి ఉంటుందని, పని విభజనకు వీలుగా సిటీలో ఇప్పుడున్న జోన్ల తరహాలో భౌగోళిక పరిధిని నిర్దేశించాలని స్పష్టం చేశారు. అవసరమైతే హైడ్రాకు ప్రత్యేక నిధులు కేటాయించే అంశాన్ని పరిశీలించాలని ఉన్నతాధికారులకు సూచించారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లోగా ముసాయిదా తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 16న కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రితో సమావేశానికి హాజరు కావాలని కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లను సిఎస్ శాంతికుమారి ఆదేశించారు. ధరణి, ప్రజాపాలన, ఖరీఫ్ సాగు, సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, విద్య, మహిళా శక్తి, డ్రగ్స్ నియంత్రణ, శాంతి భద్రతల నిర్వహణ వంటి అంశాలపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు. ఇటీవలే అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు. కొందరు కలెక్టర్లు కార్యాలయాలకే పరిమితమవుతున్నారని, క్షేత్రస్థాయిలో పాలనా వ్యవస్థ మరింత పటిష్టం కావాలని చెప్పారు. తాను వారానికో జిల్లాలో పర్యటించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించనున్నట్లు తెలిపారు. ఇటీవల మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించిన రేవంత్ రెడ్డి త్వరలో కరీంనగర్ జిల్లాకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్ల బదిలీలు కూడా కొలిక్కి రావడంతో ఈ నెల 16న సమావేశమై వివిధ అంశాలపై దిశానిర్దేశం చేయాలని సీఎం నిర్ణయించారు. ఒడిశా అంగుల జిల్లా నైని బొగ్గు గనుల్లో తవ్వకాలు చేపట్టడానికి సహకరించాలని ఆ రాష్ట్ర సీఎం మోహన్ చరణ్ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. నైని బ్లాక్లో సింగరేణి కార్యకలాపాల ప్రారంభానికి అడ్డంకులు లేకుండా చూడాలని కోరేందుకు అధికారుల బృందంతో కలిసి భట్టి విక్రమార్క ఒడిశాకు వెళ్లారు. 2017లోనే సింగరేణికి నైని గనులను కేటాయించారని, బొగ్గు తవ్వకానికి పారిశ్రామిక, పర్యావరణ అనుమతులు వచ్చాయని భట్టి విక్రమార్క ఒడిశా సీఎంకు వివరించారు. అటవీ, ప్రైవేటు భూములను సింగరేణికి బదలాయించాల్సిన అంశం పెండింగ్లో ఉందన్నారు. ఈ సమస్య పరిష్కారమైతే త్వరలోనే సింగరేణి తవ్వకాలను ప్రారంభిస్తుందన్నారు. నైని బ్లాక్లో తవ్వకాలు చేపట్టడం వల్ల ఒడిశా యువతకు ఉపాధితో పాటు పన్నుల రూపంలో 600 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. బొగ్గు గనుల తవ్వకానికి పూర్తిగా సహకరిస్తామని ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ హామీ ఇచ్చారు. భూముల బదలాయింపు, విద్యుత్తు, రహదారుల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. 10 ఎకరాలలోపు సాగుదారులకే రైతు భరోసా ఇవ్వాలని, కౌలు రైతులకు రైతు భరోసా వర్తింపజేయాలని ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులు అభిప్రాయపడ్డారు.
వనపర్తి జిల్లా కలెక్టరేట్లో మంత్రివర్గ ఉపసంఘం ఆధ్వర్యంలో రైతు భరోసాపై జరిగిన అభిప్రాయ సేకరణలో ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి సుమారు 400 మంది రైతులు హాజరయ్యారు. పట్టాదారులై ఉండి పంట పండించని రైతులు, అధిక ఆదాయ వర్గాలకు రైతు బంధు భరోసా ఇవ్వకపోతేనే మేలని అభిప్రాయం వ్యక్తమైంది. కౌలు రైతుల విషయంలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొంతమంది పట్టాదారులకు, కౌలు రైతులకు ఇద్దరికీ రైతు భరోసా ఇవ్వాలని కోరగా వచ్చే డబ్బుల్ని ఇద్దరి మధ్య పంచాలని మరికొందరు అభిప్రాయపడ్డారు. రైతు బీమా 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాలని, పంట బీమా పథకాన్ని అమలు చేయాలని కొందరు విజ్ఞప్తి చేశారు. రైతు భరోసాతో పాటుగా తాగునీరు, విద్యుత్ సకాలంలో అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు పంట పండించే రైతుకే బోనస్ దక్కేలా ప్రభుత్వం నియమ నిబంధనలు రూపొందించాలని మరికొందరు విజ్ఞప్తి చేశారు. రైతుల నుంచి వచ్చిన సలహాలు, సూచనలను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు. రైతు సుఖంగా సంతోషంగా 15,000 నాకు అక్కర్లేదని చెప్పేదాగానే ఆ పరిస్థితి వచ్చేదాగానే మీకు ఇబ్బందులు ఉన్నాయనే ఉద్దేశంతో ఈ యొక్క పథకానికి రూపకల్పన చేసి రాహుల్ గాంధీ గారితో మాట ఇప్పించారు. కాబట్టి ప్రభుత్వానికి ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు లేకపోయినా రైతుల యొక్క ఆర్థిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమానికి పూనుకుంది. రాష్ట్రంలో ప్రజల సౌకర్యార్థం ప్రతి సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా మారుస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అందుకోసం అవసరమైతే బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీలకు రుణాలు సేకరించడం, కేంద్ర నిధులతో హైవేల పనులు పూర్తి చేస్తామని ప్రకటించారు. హైదరాబాద్ ఎర్రమంజిల్లోని R&B EAC కార్యాలయంలో ఆ శాఖ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రి భేటీ అయ్యారు. సర్వీసు రూల్స్లో పదోన్నతుల్లో అన్యాయం జరిగిన అధికారులు, సిబ్బందికి న్యాయం చేసేందుకు శాఖాపరంగా కమిటీ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. వారం 10 రోజుల్లో ఆయా సమస్యలు పరిష్కరించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. డిసెంబర్లో ప్యాకేజీల వారీగా ప్రాంతీయ బాహ్యవలయ రహదారి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ వారంలో సమగ్ర DPR పిలిచి హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి సెప్టెంబర్ చివరిలోనే 6 లైన్ల రహదారిగా మారుస్తామని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. R&B డిపార్ట్మెంట్ కూడా ఎక్కడెక్కడ ఛాన్స్ ఉన్న మండల్ టు మండల్ దాన్ని డబల్ రోడ్ చేయడం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నిధులు, దాంతోపాటు లోన్స్ కూడా తీసుకొని దాని మీద కూడా ప్రత్యేకంగా ప్రోగ్రాం పెట్టుకుంటున్నాం. ఈరోజు మాత్రం డిపార్ట్మెంట్ సమస్యలు, ప్రమోషన్స్, వాళ్ళకి సంబంధించిన జోనల్ సమస్యలు ఇవన్నీ కూడా త్వరలోనే ఒక కమిటీ చేసుకొని చాలా చిన్న సమస్యలు దీన్ని కూడా పరిష్కరించుకుంటాం. మాకు పెద్ద ఎఫెక్ట్ ఏంటంటే పోయిన గవర్నమెంట్ చేసిన తెలంగాణ వచ్చిన సంతోషం లేకుండా ఉద్యోగులకు ఒక తప్పుడు జీవో 317 అనే జీవో తీసుకురావడం ఆలోచనలో ఏం ఆలోచించలే. భర్త ఆదిలాబాద్లో ఉంటే భార్య అల్లంపూర్లో ఉంటుంది. జోనల్ సిస్టమ్ లేదు, జోనల్ వ్యవస్థ అంతా నాశనం అయిపోయింది. ఇలా జీవో 46తోని కొన్ని జిల్లాలకు అసలు ఉద్యోగాలు, ఒక జిల్లాకు 1000 ఉద్యోగాలు వస్తే ఒక జిల్లాకు 10 ఉద్యోగాలు వస్తున్నాయి. ఇవన్నీ సెటరేట్ చేయాలంటే ఇది పార్లమెంటు మళ్ళీ చట్టం తేవాలి. దాని మీద కూడా ఆలోచిస్తున్నాం. ఓవరాల్గా మా R&B డిపార్ట్మెంటు ప్రత్యక్షంగా మీరే చూస్తారు. మేము చేసే నేషనల్ హైవేతో అనుసంధానం ఉండి కేంద్రంకి వెళ్ళి ఎక్కువ నిధులు తీసుకొచ్చి తెలంగాణలో రోడ్స్ని అభివృద్ధి చేసే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము ఒక టీం లాగా ఉండి వారిని సహకారంతో డెవలప్ చేయడానికి మా ENC నుంచి, మా స్పెషల్ సెక్రటరీ నుంచి, మా ఏఈల వరకు కష్టపడండి. కాంగ్రెస్ ప్రభుత్వం అతి తక్కువ కాలంలోనే ప్రజా విశ్వాసం కోల్పోయిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. భాజపాకు 14% నుంచి 35%కి ఓటింగ్ శాతం పెరగడం మామూలు విషయం కాదని, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. కేసీఆర్ స్వయంగా ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి పంపిస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలపై పోరాటాలు చేయాలని తీర్మానాలు చేశారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ఫలితాలు, భవిష్యత్ కార్యాచరణ ఎజెండాగా భాజపా రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని ఓ కన్వెన్షన్ హాల్లో జరిగిన ఈ భేటీకి కిషన్ రెడ్డి అధ్యక్షత వహించారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్తో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 15 అంశాలతో రాజకీయ
తీర్మానాలు ప్రవేశపెట్టగా నేతలు బలపరిచారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయాలని నిర్ణయించారు. గాంధీ భవన్, తెలంగాణ భవన్ కు తేడా లేకుండా పోయిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. పార్టీ ఫిరాయింపులు, అవినీతి, హామీల విస్మరణ వంటి అన్ని అంశాల్లో భారత ప్రభుత్వ బాటలోనే కాంగ్రెస్ సర్కారు నడుస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి అతి తక్కువ కాలంలోనే ప్రజా విశ్వాసాన్ని కోల్పోయింది. 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని అధికారంలోకి వచ్చింది. 100 రోజులు దేవుడేరుగా 8 నెలలు కావస్తున్నా కూడా ఏ ఒక్క గ్యారంటీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా మాటలతో, దేవుడి మీద ఓట్లతో ఈరోజు ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కాలం వెళ్లబుచ్చుతుందనే విషయాన్ని సందర్భంగా మనయేస్తున్నాను. రాజకీయ ఫిరాయింపులే ప్రధాన లక్ష్యంగా పరిపాలన కొనసాగిస్తున్నారు. 2, ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోచుకొని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సూట్ కేసులు పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. రాహుల్ గాంధీకి ధైర్యం ఉంటే ఓయూలో తిరగాలని బండి సంజయ్ సవాల్ విసిరారు. తెలంగాణలో కాంగ్రెస్ కు భాజపాయే ప్రత్యామ్నాయమని జనం తేల్చేశారని, అందుకు పార్లమెంటు ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. ఇలా మేమందరం కూడా ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీకి శాసనసభ్యులు పోతున్నంటే కేసీఆరే ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీకి పంపుతున్నాడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో అయితే బీఆర్ఎస్ పార్టీ ఉండాలి, లేకుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉండాలి. భారతీయ జనతా పార్టీ కనుక తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మనకు పుట్టగతులు ఉండవు. ఈ అనేక సంవత్సరాలు, అనేక పర్యాలు భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది. మా అవినీతి బండారం బయట పెడతారన్నటువంటి భయంతో ఈ 2 పార్టీలు ఒకటే డ్రామాలు ఆడుతూ ఇలా తెలంగాణ ప్రజలను ఇలా అయోమయానికి గురి చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో 2వ స్థానంలో నిలిచిన భాజపా రానున్న రోజుల్లో తొలి స్థానంతో అధికారంలోకి రావడం ఖాయమని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విశ్వాసం వ్యక్తం చేశారు. कोई भी राजनीतिक पार्टी 3 नंबर से 1 नंबर नहीं होता है. 3 नंबर से 1 नंबर होने के लिए उसको एक बार 2 होना पड़ेगा. हमने उड़ीसा में 19 में 2 हुआ, 24 में 1 हुआ. मैं तेलंगाना को आज बताने आया हूं. तेलंगाना इस बार 2 हुई है, अगले बार 1 होना तय है. लेकिन इसके लिए पुराने कार्यकर्ताओं को इकट्ठा सक्रिय करना पड़ेगा और नए लोगों को जोड़ना पड़ेगा. इतने में पर्याप्त नहीं होगा. बीजेपी जब तक बीआरएस और कांग्रेस को नींद नहीं खराब करती है, तब हम 1 नंबर की पार्टी नहीं हो पाएंगे. ये अथक परिश्रम से मित्रों हो पाएगा. భాజపాలోకి రావాలనుకునే ఎమ్మెల్యేలు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని చెప్పడంతో కాస్త చేరిక ఆలస్యమవుతోందని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. లేకుంటే కాంగ్రెస్ కంటే ఎక్కువగా ఎమ్మెల్యేలు భాజపాలోకి వస్తారని పేర్కొన్నారు. ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు భారాసాకు లేదని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు దుయ్యబట్టారు. ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తామంటే వద్దంటారా అని ప్రశ్నించారు. గతంలో తమ ఎమ్మెల్యేలను భారాసాలో చేర్చుకున్న విషయం గుర్తులేదా అని నిలదీశారు. కాంగ్రెస్ పాలన నచ్చడంతోనే పార్టీలో చేరుతున్నారని స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేయాలని, ముందంజలో ఉండాలని క్రమంలో ఈ రోజు నాగేందర్ గారు మాట్లాడుంటారు తప్ప మా పార్టీ పక్షాన, మా ముఖ్యమంత్రి పక్షాన దీన్ని ప్రోద్బలం చేయాలని, ఫిరాయింపులు ప్రోద్బలం చేయాలని ఇక్కడ కూడా ఒక అడుగు ముందుకేసి వెళ్తలేదు. ఈ రోజు ప్రజల పక్షాన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమంలో ముందుకెళ్తా ఉన్న తరుణంలో ఆకర్షితులై వారు వస్తా ఉన్నారు. సో వారికి నైతికంగా మమ్మల్ని ఏదో అడిగే హక్కు లేదు. వారికి లాస్ట్ దేర్ మోరల్ రైట్ టు ఆస్క్ us. సంక్షేమం, అభివృద్ధిలో తప్పకుండా చెప్పిన పనులను చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది. సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ చక్కర్లు, భారాస ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టూ తిరగడం ఉన్న శ్రద్ధ ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో లేదని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. హైదరాబాద్ శివారులోని గోపన్పల్లి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయినా ప్రారంభించకపోవడాన్ని ఆయన ఎక్స్ వేదికగా ప్రస్తావించారు. రాష్ట్రంలో అవగాహన లేని నాయకత్వం ఉన్నప్పుడు ఇలాగే జరుగుతుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ట్రాఫిక్ కష్టాలు తగ్గేలా ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారని, పూర్తయినప్పటికీ ప్రారంభించకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యల కన్నా వ్యక్తిగత ప్రయోజనాలకి అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులకు నాంపల్లి కోర్టు బెయిల్ నిరాకరించింది. నిందితుల బెయిల్ పిటిషన్ కొట్టేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితులుగా ఉన్న ప్రణీత్ రావు, తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్ రావు బెయిల్ కోసం పిటిషన్ పెట్టుకున్నారు. విచారణ కీలక దశలో ఉందని, ఇప్పుడు బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు కోర్టును కోరారు. పోలీసుల వాదనతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు నిందితులకు బెయిల్ నిరాకరించింది. 4 నిందితుల బెయిల్ పిటిషన్ కొట్టేసింది. 1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించిన రోజును ప్రతి ఏటా రాజ్యాంగ హత్యా దినంగా నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రకటించింది.
ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రజలు అనుభవించిన వేదనను, దాన్ని ఎదిరించి నిలబడిన యోధులను ఆ రోజున గుర్తు చేసుకుందామని అమిత్ షా పిలుపునిచ్చారు. నాటి ప్రభుత్వం రాజ్యాంగాన్ని అణగదొక్కి ఎలాంటి పాలన సాగించిందో ఈ సంవిధాన్ హత్య దివస్ మనకు గుర్తు చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 50 ఏళ్ల క్రితం దేశంలో అత్యయిక స్థితిని విధించిన జూన్ 25వ తేదీని రాజ్యాంగ హత్యా దినంగా ప్రకటించింది. ఈ మేరకు కేంద్రం శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ విషయాన్ని హోంమంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా వెల్లడించారు. 1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తన నియంతృత్వ ఆలోచన ధోరణితో దేశంలో అత్యయిక స్థితి విధించి ప్రజాస్వామ్యం గొంతు నులిమేశారని అన్నారు. ఎలాంటి తప్పు చేయకున్నా లక్షలాది మందిని జైల్లో పెట్టారని, మీడియా గళాన్ని మూయించారని పేర్కొన్నారు. ఆ చీకటి రోజులకు నిరసనగా ఇక నుంచి ఏటా జూన్ 25ను సంవిధాన్ హత్యా దివస్ గా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రజలు అనుభవించిన వేదనను, దాన్ని ఎదురించి నిలబడిన యోధులను ఆ రోజున గుర్తు చేసుకుందామని అమిత్ షా రాసుకొచ్చారు. ఈ ప్రకటనపై ప్రధాని మోదీ స్పందించారు. నాటి ప్రభుత్వం రాజ్యాంగాన్ని అనగదొక్కి ఎలాంటి పాలన సాగించిందో ఈ సంవిధాన్ హత్యా దివస్ మనకు గుర్తు చేస్తుందని అన్నారు. దేశ చరిత్రలో కాంగ్రెస్ రాసిన చీకటి దశ కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరిని స్మరించుకునే రోజు అదని ప్రధాని పేర్కొన్నారు. రాష్ట్రపతి దేశవ్యాప్త ఎమర్జెన్సీని విధిస్తున్నట్లు 1975 జూన్ 25వ తేదీ అర్ధరాత్రి ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆకాశవాణి ద్వారా ప్రకటించారు. రాయ్ బరేలీ నుంచి లోక్సభకు ఆమె ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై షరతులతో కూడిన స్టే ఉత్తర్వును సుప్రీంకోర్టు వెలువరించిన కాసేపటికే ఇందిరా ఈ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటరీ కార్యకలాపాలకు దూరంగా ఆమె ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే ఆమె ఎమర్జెన్సీ నిర్ణయం తీసుకున్నారు. అది సంచలనాత్మకం కావడంతో పాటు రాజకీయంగా ఇప్పటికీ తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఇందిరాగాంధీని తొలగించేందుకు దేశవ్యాప్త ఉద్యమానికి జయప్రకాష్ నారాయణ్ పిలుపునిచ్చారు. విపక్ష నేతలైన జేపీ, అడ్వాణీ, వాజ్పేయి, మొరార్జీ దేశాయ్ సహా అనేక మందిని ఎమర్జెన్సీ సమయంలో ఖైదు చేశారు. అనేక ఆంక్షలకు కారణమైన ఎమర్జెన్సీని ముగిస్తూ ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు 1977 జనవరి 18న ఇందిర ప్రకటించారు. ఆ ఏడాది మార్చి 16 నుంచి 20 వరకు ఎన్నికలు నిర్వహించి 21న అత్యయిక పరిస్థితిని ఎత్తివేశారు. నేపాల్లో వర్ష బీభత్సం కారణంగా త్రిశూలి నదిలో 2 బస్సులు కొట్టుకుపోయి 65 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. గత రాత్రి 3 గంటల 30 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగింది. చిట్వాన్ జిల్లా సిమల్టాల్ ప్రాంతంలో కొండచెరలు విరిగిపడగా ఆ మార్గంలో వెడుతున్న 2 బస్సులు త్రిశూలి నదిలో పడ్డాయి. ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉండటం వల్ల బస్సులు కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు. బిర్గంజ్ నుంచి కాఠ్మాండుకు వెళుతున్న ఏంజల్ డీలక్స్ బస్సులో 21 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు చెప్పారు. గల్లంతైన వారిలో 7 భారతీయులు ఉండగా 6 గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. గౌర్ నుంచి కాఠ్మాండుకు వెళుతున్న గణపతి డీలక్స్ బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. 3 ప్రయాణికులు బస్సు నుంచి దూకి ప్రాణాలతో బయటపడినట్లు చెప్పారు. కొండచెరలు విరిగిపడడం వల్ల నారాయణ ఘాట్, ముంగ్లింగ్ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని కొండచెరల శిథిలాలను తొలగిస్తున్నట్లు చెప్పారు. వర్షాకాలంలో విపత్తుల కారణంగా నేపాల్లో దశాబ్ద కాలం నుంచి 1800 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సీజన్లోనే 400 మంది గల్లంతు కాగా 1500 మంది గాయపడినట్లు చెప్పారు. రాష్ట్రంలో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాలను కట్టడి చేసేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా దొంగలను నియంత్రించడానికి అవసరమైతే కాల్పులు జరుపుతున్నారు. గత అర్ధరాత్రి నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులు నిర్వహించిన ఆపరేషన్లో కాల్పులు చోటు చేసుకున్నాయి. నాంపల్లి పోలీసులు యాంటీ డొకాయిట్ టీం సంయుక్తంగా హైదరాబాద్ సిపి ఆదేశాల మేరకు నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద తనిఖీలు చేపట్టారు. రాత్రి సమయంలో ప్రయాణికులు నిద్రిస్తున్నప్పుడు దాడి చేసి డబ్బు, సెల్ ఫోన్లు, బంగారు ఆభరణాలు దోచుకుంటున్నట్లు సమాచారం రాగా ఈ తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న 2 వ్యక్తులను పోలీసులు ప్రశ్నించారు. ఈ క్రమంలో వారు పోలీసులపై మారణాయుధాలతో దాడికి దిగబడ్డారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో రాజు అనే వ్యక్తి తొడలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. తర్వాత మరో నిందితుడు ఖాజా అలియాస్ అయాన్ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని తన నుంచి వేరు చేశారన్న కోపంతోనే మేకల నాగరాజు అలియాస్ బన్నీ అనే యువకుడు జంట హత్యలకు పాల్పడ్డాడని ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ చెప్పారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం 16 చింతల తండాలో ఉన్మాదిలా మారి యువతి తల్లిదండ్రులైన శ్రీనివాస్ సుగుణలను హత్య చేసిన నిందితుడు నాగరాజును పింగళికొడలి వద్ద అరెస్టు చేశామని పేర్కొన్నారు. తల్లి ఫిర్యాదుతో దీపికకు కౌన్సిలింగ్ ఇచ్చినా నాగరాజుతోనే ఉంటానని చెప్పిందని తెలిపారు. 2 నెలల తర్వాత మనస్సు మార్చుకొని తల్లితో కలిసి పుట్టింటికి వచ్చేసిందని డీసీపీ తెలిపారు. బాధితురాలు దీపికకు వేరే సంబంధాలు చూస్తున్నారన్న విషయం తెలుసుకొని తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి తనకు దక్కకుండా పోతోందన్న కోపంతోనే యువతి తల్లిదండ్రులను విచక్షణారహితంగా కత్తితో పొడిచి చంపాడని చెప్పారు. నిందితుడికి చట్ట ప్రకారం శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 16 చింతల తండా చెందిన అమ్మాయి కూడా మేజర్ అయిన తర్వాత ఎల్ఓపి కావడం జరిగింది. ఇప్పుడు అమ్మాయి కంపల్సరీ నేను అబ్బాయితోనే పోతాను చెప్పి అప్పుడు అమ్మాయి ఫోర్స్ చేయడం జరిగింది. అబ్బాయితోనే పంపడం జరిగింది. ఒక 2.5 months కూడా హైదరాబాద్ వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ అమ్మాయికి వాళ్ళ పేరెంట్స్ కాంటాక్ట్ కట్టాయి. వాళ్ళ మదర్ కూడా నేను కూడా మా పాపతోనే పోతా 2 రోజులు ఉండొస్తా అని చెప్పి పోయి చూసి ఇక్కడ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఇబ్బంది ఉందని చెప్పి పాపను తీసుకొని వచ్చింది. ఆ అమ్మాయి అర్థం చేసుకొని పేరెంట్స్తో ఉండడానికి ఇష్టపడదు. ఇక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టారు. ఇక అబ్బాయి కూడా సైలెంట్ అయిపోయింది. కొంతకాలం కట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అబ్బాయి హైదరాబాద్ నుంచి వచ్చేసి వాళ్ళు కూడా వేరే సంబంధం చూసిన సమాచారము ఇతనికి తెలిసింది. నెక్కొండ ఏరియాలో చేసే సానబట్టే కత్తి దగ్గర వేట కొడలి కత్తి కూడా కొనుక్కోవడం జరిగింది. ఆ రోజు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే కూడా వాళ్ళతో మందాయిండు. ఎర్లీ మార్నింగ్ అవర్స్ కంపల్సరీ అందరూ నిద్రపోతారు కాబట్టి 2 o'clock ఆ ప్రాంతంలో అంటే ఒక మంచంలో వాళ్ళ ఫాదర్ పడుకున్నాడు. ఒక మంచం మీద మా మదర్ తల్లి పడుకున్నప్పుడు అతను చెద్దరు తీస్తాడు. చెద్దరు తీసినప్పుడు సడన్గా అమ్మాయి చూసి చెద్దరు తీసారు, భయపడిపోయి అరేసరికి అమ్మాయిని కత్తితో కొట్టాడు. కొట్టినప్పుడు అమ్మాయి వచ్చి అడ్డం పెట్టింది. వీళ్ళు కూడా మదర్ లేచి అమ్మాయి అరుస్తుంది, వీళ్ళే నాకు ఇదని చేశారని చెప్పి అతను ఒక ఎదురొచ్చిన మదర్ని తర్వాత ఫాదర్ లేచారు. ఫాదర్ని అందరినీ విచక్షణారహితంగా కూడా కొడలు తీసుకొని కొట్టడం జరిగింది. పిల్లలు వీళ్ళు పారిపోవడం జరిగింది. అయితే వీళ్ళ తమ్ముడు మదన్ లాల్ పిల్లవాడిని లైట్గా ఎస్కేప్ అయ్యేది, లేకపోతే అతను కూడా సీరియస్ ఇంజురీ అయ్యేది. నాకు దక్కట్లేదు, నాకు దక్కకుండా చేస్తున్నారనే కాన్సెప్ట్ డెవలప్ చేసుకొని ఆ విధంగా పోయి అందరినీ చంపాలనే కాన్సెప్ట్తో పోయిండు. అతను కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇదే రివీల్ చేశాడు. తాజా అంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్లో భారాసాకు మరో షాక్ తగిలింది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్లో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కండువా కప్పి ప్రకాష్ గౌడ్ను పార్టీలోకి ఆహ్వానించారు. ప్రకాష్ గౌడ్ అనుచరులు భారీగా కాంగ్రెస్లో చేరారు.